అందరికీ నమస్కారం. 29వ తారీఖు డిసెంబర్ నుంచి 4వ తారీఖు జనవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఈరోజు మనం తెలుసుకుందాం. కొత్త సంవత్సరంలోకి మనమందరం అడుగు పెడుతున్నాం. 2028 చాలా అదృష్టకరమైనటువంటి ఒక సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని తప్పకుండా చెప్పాలి. 2028 సంఖ్యాపరంగా అంటే యాక్చువల్గా ఏంటంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనము శ్రీ కురోధీనామ సంవత్సరంలో ఉన్నాము. మన సంవత్సరాలన్నీ వేరు. 60 సంవత్సరాల పేర్లు ఉంటాయండి. ఇవి రిపీట్గా వస్తుంటాయి అన్నమాట. ఇదంతా ఒక అద్భుతమైనటువంటి ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి మాసాలు, తిథులు, వారాలు వీటన్నిటికి కూడా ఆకాశంలో మనకు నిదర్శన కనబడుతూ ఉంటుందన్నమాట. ఈరోజు అమావాస్య ఉంది అంటే ఇక చంద్రుడు కనబడడు. ఈరోజు పౌర్ణమి అంటే పెద్ద చంద్రుడు కనిపిస్తాడు. ఇలాగా మనకు తిథులన్నీ కూడా అద్భుతంగా ఖగోళ శాస్త్రాన్ని బట్టి మనం చేసుకుని జ్యోతిష శాస్త్రాన్ని చెప్తున్నాం. ఇంగ్లీష్ వాడికి తలా తోక ఏమీ ఉండదు, అర్థం పర్థం ఏమి ఉండదు. వాడేదో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని పెట్టేసుకున్నాడు. అయినా కూడా ప్రపంచమంతా కూడా ఎటుపోతే మనం అటుపోవడమే కరెక్ట్ కదండి. మనకి ఎంత పాండిత్యం ఉన్నా చాలామంది పాపం పండితులు నేను చూస్తుంటానండి ఎన్నో యూట్యూబ్ ఛానల్లో ఊరికి అరుస్తూ ఉంటారు. మన పద్ధతి కాదు, మనము ఇదైతే ఇంకా ఎక్కువ వీళ్ళు హిందువులో కొందరు మరీ కష్టమైనటువంటి వర్గం వాళ్ళు కొత్త సంవత్సరం చేసుకోకూడదు, ఆ రోజు మనం ఎటువంటి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకూడదు అని నిబంధనలు పెట్టుకుని చాలా ఇబ్బంది పెడుతుంటారు అందరినీ. అలాంతా ఏమీ ఉండదు. ప్రపంచం ఎటుపోతే మనం అటుపోవడమే కరెక్ట్ అన్నమాట. సో ప్రపంచంలో క్రైస్తవులు కానివ్వండి, మిగతా అన్ని దేశాల వాళ్ళు కూడా ఈ యొక్క న్యూ ఇయర్ అనేది ఎలాగైతే ఫాలో అవుతున్నారో జస్ట్ ప్రపంచం పోతే మనం కూడా హలో అని హ్యాపీ న్యూ ఇయర్ జనవరి 1వ తారీఖు 2025 అని చెప్తాము. అందరికీ ఒక క్యూరియాసిటీ, 2025 నాకు ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ క్రోధినామ సంవత్సరం ఉగాది పండగ రోజు చెప్పాను. వచ్చే ఉగాది వరకు ఏప్రిల్ వరకు మనకి ఎటువంటి అవసరం లేదు. కానీ జనాలకు ఉన్న క్యూరియాసిటీని బట్టి ఈ 2025 చాలా అద్భుతంగా ఉంటుంది. సంఖ్యాపరంగా 2525 అంటే 7 సంఖ్య చాలా శుభప్రదమైనది. అలాగే గతంలో 24 అశుభమైనది. 6 నెంబర్ అనమాట. ఒకటే గొడవలు, ఇబ్బందులు, శత్రువులు, దాడులు, కొట్లాటలు, యుద్ధాలు అన్నీ విన్నాం. కానీ 2025లో 25 సంఖ్యకి ప్రత్యేకత ఏంటంటే శుభం, సంతోషం, అందరూ కూడా ప్రేమతో చక్కటి జీవితాలు గడుపుతారని చెప్పాలి. అలాగే 2025 అంటే ఇక్కడ 9 వస్తుంది. అది కూడా అత్యంత శుభప్రదమైనటువంటి నెంబర్ అన్నమాట. కాబట్టి 2025కి మీ అందరికీ స్వాగతం చెబుతూ 2025 యొక్క మేషరాశి నుంచి అన్నీ చెబుతూ వస్తున్నానండి. తప్పకుండా మీరందరూ ఫాలో చేయండి. ముఖ్యంగా ఈ వారంలో జరిగే విచిత్రం ఏమిటంటే శుక్రుడు అంటే ఎవరండి? వీనస్ అంటే ఎంత ఇంపార్టెంట్ గ్రహం అండి. 9 గ్రహాలలో సుఖ సంతోషము ప్రతి మనిషికి అద్భుతమైనటువంటి అన్నీ నీట్గా స్మార్ట్గా ఉండాలి. 5 స్టార్ లెవెల్లో జీవితాలు ఉండాలి. మంచి భోజనము, మంచి నిద్ర, మంచి జీవిత భాగస్వామి, మంచి కుటుంబము, ఇవన్నీ కూడా చాలా గొప్పగా సమాజంలో పైకి రావాలని అనుకుంటాం కదండి. దీనికంతా కారణం శుక్రుడు అన్నమాట. శుక్రుడు లేని చోట ఎవరున్నా గురువు కానీ, సూర్యుడు కానీ, కుజుడు కానీ ఇవన్నీ ఎందుకు అసలు ముందు పనికిరావన్నమాట. శుక్రుడికి ఫ్రెండ్స్ ఇద్దరే చాలా చెప్పాలంటే, ఒకటి బుధుడు, 2 శని. అంతేగాని మిగతా అందరికీ కూడా ఈ శుక్రుడు మార్పు వల్ల కుంభరాశిలోకి రావటం వల్ల జరిగే మార్పులు ఎలా ఉంటాయి అనేది ఈ వారం చాలా ప్రత్యేకంగా తెలుసుకుందాం. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా యొక్క ఛానల్ని మీరు మీ ఫ్రెండ్స్కి, బంధువులకి తెలియజేయండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ పంపిస్తాను, PDF చేసి. పరిహారాలు కూడా సింపుల్గా చెప్తాను. కాబట్టి thesimpleastrologer.comని మీరందరూ ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మకర రాశి వాళ్ళందరికీ కూడా 29వ తారీఖు డిసెంబర్ నుంచి 4వ తారీఖు జనవరి వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళందరికీ నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి ఎంత గొప్ప గుడ్ న్యూస్ అంటే వ్యయంలో అంటే శుక్రుడు మకర రాశిలో ఉన్న శుక్రుడు కాస్త ఇప్పుడు కుంభరాశిలోకి వచ్చాడనమాట. దానివల్ల శుక్రుడికి శని చాలా మంచి ఫ్రెండ్ అనమాట. మకర రాశికి ఎలాంటి బెనిఫిట్లు ఇవ్వబోతున్నాడో చూద్దాం. ముఖ్యంగా ఈ శుక్రుడు మన మకర రాశి వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే విదేశీయానాలు, బ్రహ్మాండమైనటువంటి ప్రయాణాలు, అనుకూలమైన మంచి లగ్జరీ ప్రయాణాలు ఇస్తున్నాడు. దూర ప్రయాణాలు చేయడంలో మంచి ఆనందాన్ని ఇస్తున్నాడు. ముఖ్యంగా
పిల్లల చదువుల కోసం వాళ్ళు చేసే కాలేజీ చదువులు, వాళ్ళు చేసే ఉద్యోగాల కొరకు, వాళ్ళు చేసే అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు కూడా అద్భుతంగా కంప్లీట్ అవుతాయి అని చెప్పి ఎప్పుడు లేని తెలివితేటలు ఈసారి మకర రాశి వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారట వాడుకుంటూ. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అసలు ఎక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఉద్యోగంలో ఉందంట. చాలా ఆనందంగా గడుపుతారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, మానసిక ఉల్లాసాన్ని కలిగి మకర రాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. ఈ సంవత్సరం వేడుకల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ధన ఆదాయం మీకు చాలా బాగుంటుంది, కుటుంబ సంతోషం బాగుంటుంది, పిల్లల చదువులో పురోగతి చాలా సంతోషాన్ని ఇస్తుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మకర రాశి వాళ్ళకి పెద్దగా లభించకపోయినా మానసిక ధైర్యాన్ని కలిగి మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. విలువైన వస్తువులు, వాహనాలు, ఇల్లు, భూములు అన్నీ కొనడానికి మకర రాశి వాళ్ళకి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ఆశీస్సులతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. సంతానం విషయంలో ఎంతో ఉన్నత స్థితిలో ఆలోచిస్తారు. వాళ్ళ ఎదుగుదలను చూసి సంతోషిస్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకుంటే మంచిది. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఏమాత్రం కూడా మర్చిపోవద్దు. భార్య భర్తల మధ్య చాలా అద్భుతంగా ఈ వారం మొదలవుతుంది. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. చక్కటి అండర్స్టాండింగ్ ఉంటుంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. డిస్ప్యూట్లన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంది. పెద్దల ఆశీస్సులతో పెళ్ళిళ్ళు కుదురుతాయని కూడా మనం మకర రాశి వాళ్ళకు చెప్పాలి. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయని చెప్పాలి. అదృష్టంగానే చూసుకుంటే చాలా బాగుంది. తండ్రి, మామ, పెద్దలు అందరి ఆశీస్సులు బాగా ఉండి ధర్మ మార్గాన్ని, ధార్మికమైన చింతన అంటే భగవత్ భక్తి మార్గంలో బాగా ఎంజాయ్ చేస్తారు. అదృష్టవంతులు అవుతారు. పెద్దల ఆశీస్సులు బాగుంటాయి. ఉద్యోగం చెప్పాను కదండి, అసలు ఇన్ని రోజులుగా ఉన్న ఇబ్బందులు ఆఫీసులో కానీ అన్నీ తొలగిపోయి అనుకున్న ఉద్యోగంలో జాబ్ రావటం, ఆఫర్ రావటం మీకు ఎంతో ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి పేరు ప్రఖ్యాతులు బాగా పెంచుకునే విధంగా ఈ వారం అంతా వ్యవహరిస్తారు. వ్యాపారంలో దుమ్ము దులుపుతారండి. అసలు వ్యాపారం అనేది మీకు చాలా అనుకూలంగా వస్తుంది. ఇప్పుడు మీకు ప్రత్యర్థులు దండం పెట్టాల్సిందే. వ్యాపారంలో మీ పోటీని తట్టుకోలేరు, మీ ఆలోచనల్ని తట్టుకోలేరు. మీరు మాత్రం ఖచ్చితంగా ఇంద్రనీలం రాయిని మధ్యవేలికి, ఎడమ చేతికి మగవాళ్ళు ధరించండి. ఈ మంత్రం శనిది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని జపం చేయండి. 108 సార్లు చేయండి, లేదా 19 సార్లు చదవండి. మీ జాతకంలో దశ, అంతర్దశ ఎలా ఉందో చూడాలి. కొన్నిసార్లు అవి బాగాలేదనుకోండి, గోచారం బాగున్నా వేస్టే. కాబట్టే జాతకం కూడా చూస్తాను, మీకు 20 నిమిషాలు మాట్లాడతాను. జాతకం మొత్తం 50 పేజీలు మెయిల్ చేస్తాను. గురుదక్షిణ ఎలా ఇవ్వాలో తెలియజేస్తాను. సింపుల్గా పరిహారం చెప్తాను. అందుకే నా ఛానల్ పేరు thesimpleastrologer.com అని పెట్టుకున్నా. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. బంధువులకు, స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ నమస్కారం.